అరమాక నీ అక్క. దిస్ ఈజ్ రాగండి. నమస్తే దోస్తులు, నేను మళ్ళొచ్చిన. ఇప్పట్లాగానే ఈ రోజు కూడా మనం చేపల వేటకు బయలుదేరాం. ఎండదేవుడు గుద్దెంగిస్తున్నాడని ఆన్లైన్లో ఈ క్యాప్ ఆర్డర్ పెట్టుకుని హెచ్చులు లేకుండా పాయింట్కి రా అంటున్నారు. నాకు అర్థమైపోయింది. అసలు విషయానికి వస్తే మా వాళ్ళు ఈ రోజు నన్ను వదిలేసి దెంగేశారు. ఈ రోడ్డు చూసారా ఎంత ఘోరంగా ఉందో. మొన్న పడ్డ వర్షాలకి ఈ రోడ్డు అంతా బాగా పాడైపోయింది. అసలే ఈ రోడ్డు మనకి చాలా కొత్త. ఫస్ట్ టైం వస్తున్నాం. నలుగురు వెళ్లే దారిలోనే మనం కూడా వెళ్ళాలి. కాదని కథలు దెంగామనుకోండి, కింద పడి దెంగుతాం. మొన్న పడ్డ వర్షాలకి ఈ వాగు పొంగి పొరలిపోతుంది. అందుకనే ఇక్కడ చేపలు బాగా పడతాయని మా వాళ్ళకి చెప్పారంట. చెప్పాను కదా, నన్ను వదిలి దెంగేసి ముందుగానే వచ్చారని. వాళ్ళే ఈ బండ్లు. సో మొత్తానికి ఎలా అలాగో కష్టపడుతూ కింద మీద పడుకుంటూ ఇక్కడి వరకు మనం కూడా వచ్చి దెంగేసాం. చూస్తున్నారు కదా వాళ్ళు అక్కడున్నారు. ఇప్పుడు మనం ఈ నీళ్ళలో నడుచుకుంటూ అక్కడి వరకు వెళ్ళాలి. చూద్దాం వెళ్ళగలుగుతామో లేదో. మొత్తానికి ఎలాగలాగా మనమైతే వచ్చేసాం. మా వాళ్ళు వస్తూనే పిండి పట్టుకొని వచ్చారు చేపలకి. ఈరోజు రాగేంటి పట్టాలని వచ్చారు, అందుకని పిండి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ కలిపేసిన పిండి కూడా ఉంది. సో ఇదంతా ముద్దలు కలిపి చేపలకి దెంగితే ఆ చేపలు తిని మనకు పడతాయి అన్నమాట. ఇదిగో దీన్ని వచ్చేసి ఏదో అంటారు, నాకు కూడా అంత ఐడియా లేదు. దీని నిండా పిండి పెట్టేసి లోపలికి విసిరేస్తే చేపలు ఆటోమేటిక్గా తింటూ ఈ గాలానికి పడతాయి అని చెప్పి అన్నారు. అందుకని నేను కూడా రెడీ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాను. ఇక మనం కూడా విజృంభిద్దామని చెప్పేసి మనం కూడా ఒకటి తీసుకొని లోపలికి విసిరేసామన్నమాట. అది బాటిల్ పట్టుకున్నా అయ్యి బాటిల్ దింకెళ్తుంది. అది వాటి మీద దింగి అది ఎట్ట వస్తుంది వచ్చేటప్పుడు. వీడియోల కోసమే, చేపల కోసమే బాగు. మొత్తానికి నా కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది అనుకునే అనాలి. పిండి పెట్టేసాము మనం. పిండి పెట్టేస్తే అట్టగా ఇట్రా ఎండ గాలానికి పిండి పెట్టేసాము. ఇది రాగండిలో ఇంకో రకము తెల్లచేప. రాగండి కన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూద్దాం ఇంకెన్ని పడతాయి ఏందో చూడాలి. ఎలా ఉంది తీద్దామా? పట్టుకో తెస్తా. ఈసారి ఏయ్ అరమాక నీ అక్క. దిస్ ఈజ్ రాగండి. ఓకే, ఏది గొత్తం చెప్పి చచ్చిపోకుండా ఉండటానికి ఇలా ఇందులేసి అందులో వేస్తున్నాం అట్లా. ఈ మూడే పడ్డాయి మనకి. ఇంకెంతసేపు ట్రై చేసినా పడట్లేదు. ఈ వాగు బాగా స్పీడ్గా వస్తుంది, అందుకని ఇక్కడితో ఆపేద్దామని ఆపేస్తున్నాము. ఓకే, ఇక వరకు వాటి వరకు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇక వీడియో అయితే ఇంతే. నేను దెంగేస్తున్నా.